ధ్యాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క బైబిల్ వాక్య పఠనంలోకి వెళదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించేయండి. ఈ రెండు వచనాలు మాత్రమే చదువుదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి మనం ప్రార్థనకి అంటే బైబిల్ వాక్య పఠనానికి వెళ్ళే ముందుగా గత కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఉండాలని, వారితోటే వారి మధ్యనే ఉండాలని దేవునికి ఒక ప్రత్యక్షపు గుడారం లేక ఒక నివాస స్థలాన్ని దేవుడు వారిని నిర్మించమని కోరాడు ఆయన. కాబట్టి దేవుడు నివసించే ఆ యొక్క నివాస స్థలమైన గుడారము ఎలాగ ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, దాన్ని ఎలాగ అలంకరించాలి, ఏమేమి కావాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆనాడు దేవుడు మోషేతో చెప్పినప్పుడు 40 రోజులు దేవుడు మోషేను ఆ యొక్క సీనాయి పర్వతం మీద తీసుకుని పోయి కట్టబోయే మందిరము, ఆ ప్రత్యక్ష గుడారము ఎలాగ ఉండాలో దాని నమూనా అంతటినీ కూడా దేవుడు ఆయనకు అక్కడ చూపి 40 రోజులైన తర్వాత ఆయన కిందకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును కట్టడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ మందసం అనేది దేవుని యొక్క అంటే ఆ ప్రత్యక్షపు గుడారం అనేది దేవుడు ఎప్పుడు కదిలితే అప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఇప్పి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు ఆగితే మరలా ప్రత్యక్ష గుడారమును వారు మరలా నిర్మించాలి. ఇది ఎందుకంటే 40 సంవత్సరాలు ఈ పని వారు లేవీలైన వారికి అప్పగించి దేవుని యొక్క ఆ ప్రత్యక్ష గుడారమును వారు ఆ రీతిగా 40 సంవత్సరములు మన పితరులతో కూడా అరణ్యములో ఆ మందసము కూడా వారి వెంట నడుస్తూ వెళ్ళిందన్నమాట. ఎందుకు అంటే దేవుని యొక్క మరి మాట నెరవేర్చబడ్డం కొరకు లేక దేవుని యొక్క ఆయన ఉద్దేశం నెరవేర్చబడ్డం కొరకు ఆయన వారితో మాత్రమే ఉండాలి అనుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేను మీ మధ్య ఉండడం కొరకై మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. కాబట్టి ఆనాడు వారు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము నిర్మాణము కొరకే అని ఏమేమి అడిగాడు, వారు ఏమేమి తేవాలని కోరాడో అవన్నీ కూడా ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధికి అవి తీసుకొని వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగాం. గత వారం కూడా మీ జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరానికి కావలసినవి బంగారము, వెండి, ఇత్తడి. ఆ 3 అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచి దేవుడు ఆ యొక్క తెరలు అల్లడం కొరకై నీల ద్రోమ రక్తవర్ణము గల సన్నని నారను ఆయన వారి దగ్గర నుంచి తీసుకోమన్నాడు. ఆయన ఎందుకు దేవుడు ఆయన ఈ 4 వర్ణాలని కోరాడు అంటే మీ జ్ఞాపకం చేశాను. నీలి వర్ణము, తర్వాత ధ్రుమ్ర వర్ణము, తర్వాత రక్తవర్ణము, ఈ 3 రంగుల్ని ఎందుకు దేవుడు కోరాడు, అవి ఎందుచేత అవి దేవుడికి ఇష్టమైనవి, అవి ఏవేంటి ఆత్మీయ సంబంధమైన విషయాలు మనకి బోధిస్తున్నాయి అనే విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే మీకు చెప్పాను, మరి దేవుని యొక్క నివాస స్థలము అనే పుస్తకం దైవజనుడు భక్సింగ్ గారు ఆయన రాశారు. ఆ దేవుని యొక్క నివాస స్థలం అనే ఆ పుస్తకంలో
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఆయన రాశాడనమాట. నిజంగా ఆ పుస్తకాన్ని ఎవరైతే చదువుతారో, ఎందుకంటే దైవజనుడు రాసినవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన మాటలవి. అందుకనే ఇప్పటికీ కూడా ఆయన యొక్క రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి అన్నమాట. నిజమే కదా, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా నడవకూడదు. ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడో అన్నిటికీ చాలా విషయాలన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు ఆయనకు వర్తమానంగా బోధిస్తున్నప్పుడు వారు కిందనున్న ఆ యొక్క స్టెనోగ్రాఫర్లు వాటిని రాస్తూ వాటిని పుస్తకాలుగా ప్రింట్ చేశారనమాట. అవన్నీ ఆయన చెప్పిన బోధలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మావేశం చేత ఆయన పలికిన మాటలన్నింటినీ కూడా వారు రాశారు. అందుకనే దేవుని ఆత్మతో ఆయన పలికిన మాటలన్నీ కూడా ఇప్పటికీ కూడా అవి జీవము కలిగి సజీవముగా మనతో మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ పుస్తకంలో ఎన్నో విషయాలు ఆయన రాశాడనమాట. ఏమేమి ఎందుకు దేవుడు కోరాడు, అవి ఏంటి, దాని ఆత్మీయమైన అర్థము అనేది కూడా మీ జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ రోజున వారు ఈ తెరల కొరకై కావలసింది 4వదిగా తెల్లని సన్నపు నార. అంటే దేవుడు వారి నుండి కోరింది ఏంటి అంటే ఈ తెలుపు రంగు వర్ణములో ఉన్న సన్నని నారను కోరాడనమాట. అంటే దేవుడికి ఎందుకు ఇది కావాలి అంటే మీ అందరికీ తెలుసు, తెలుపు అనేది పరిశుద్ధత గుర్తు చేసేదనమాట. పరిశుద్ధతను గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే దైవజనుడు అక్కడ ఏం జ్ఞాపకం చేశాడు అంటే ఈ తెలుపు అనేది ఆయన ఏం చెప్పాడు అంటే నీతిని గుర్తు చేస్తూ వచ్చాడనమాట. అందుకనే తెలుపు అనేది నీతి. ఇది ఏ నీతి? మానవ నీతి కాదు, ఇది దైవ నీతి. అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు, యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళైనా నీతిమంతులు, వాళ్ళైనా మంచి కార్యాలు చేస్తారు, ఇంకే మతంలో ఉన్నవాళ్ళు కూడా మంచి కార్యాలు చేయరా అంటే అన్ని మతాల్లో ఉన్నవారు కూడా మంచిని చేస్తున్నారు. ఈరోజు ఒక క్రైస్తవ మతంలో ఉన్నవాళ్లే మంచిని చేయడం కాదు, ఏ మతమైనా మంచినే బోధించింది. వాళ్ళ మతాలన్నీ కూడా మంచి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాయి. కానీ ఆచరించేవాళ్ళు, చేసేవాళ్ళు మాత్రము లేరన్నమాట. అందుకనే కొన్ని చేయగలుగుతున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు, అన్నీ చేయలేకపోతున్నారు. అంతేకాదు లోకంలో ఉన్న ఈ మతాల్లో ఉన్నవారు అనేకులు, లేకపోతే క్రైస్తవ మతంలో ఉన్నవారు కూడా జీవితం మారకుండా వారి నీతి క్రియలు చేసినంత మాత్రానికి వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరు. అదే కదా నిజంగా. మరి యోబు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు యోబు ఆయన గురించి ఎన్నో విషయాలు ఆయన పలికాడనమాట. ఆయన అంటాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను మాత్రం నీతిమంతుణ్ణి, నా నీతిని నేనేమాత్రము కూడా వదలను అంటాడు ఆయన. ఏంటి ఆయన చేసిన నీతి అంటే భౌతికంగా కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, విధవరాండ్లను, దిక్కులేని పిల్లలను, లేకపోతే ఎవరైనా అన్యాయం అనుభవిస్తే వారికి న్యాయం చేయడం అనేది యోబు ఎన్నో కార్యాలు చేశాడనమాట. తను ఎప్పుడు కూడా అన్యాయము కానీ, ఎప్పుడు కూడా బేదలను బాధ పెట్టడం కానీ, దిక్కులేని వారిని శ్రమపరచడం కానీ ఇలాంటివేమీ చేయలేదు ఆయన. ఆయన అంటాడు, నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. నా కళ్ళెదుట ఎవరైనా దిక్కులేని వారు కానీ, దీనులైన వారు కానీ, భోజనము లేని వారు కానీ ఉంటే నేను నా ఆహారం మాని వాళ్ళకు భోజనం పెట్టేవాడిని. నేను ఒకవేళ ఎవరైనా నన్ను చూసి ఇతడు ఎవరికీ సహాయం చేయలేడు అనే మాట కూడా ఎవరు కూడా చెప్పలేరు, ఎందుకంటే నేను అన్ని కార్యాలు చేశాను అంటున్నాడు ఆయన. సరే, ఒక మాట మీకు చూపిస్తాను యోబు గురించి. యోబు ఎలాగ మాట్లాడాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16-17 వచనాలండి. 16-17 వచనాలు. బీదులు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్రుల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమేనూ తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను,
బీదలకు వస్త్రము లేకపోతే నేను చూడగను. ఇలాగా ఒకటి కాదు, ఎన్ని విషయాలు చెప్తున్నాడో. ఎవరైనా నా కళ్ళెదుట కానీ, కష్టాల్లో ఉన్నవారు కానీ, బాధల్లో ఉన్నవారు కానీ, దిక్కు వారు కానీ, విధవరాండ్లు కానీ, అనాథులైన వారు కానీ నా ఎదుట కనపడినప్పుడు నేను ఎవ్వరికీ సహాయము చేయకుండా నేను మానలేదు. ఇంతగా నేను సాయం చేశాను అంటున్నాడు. నిజమే కదా. ఎందుకంటే ఒక మనిషిగా తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు, తోటి మనిషికి బాధలో ఉన్నప్పుడు మనం సహాయం చేయడం అనేది సహజం. అది అయినంత మాత్రానికి మనమేమి నీతిమంతులమని చెప్పబడ్డానికి మనకు అర్హత లేదు. నేను ఈ విషయం కొరకు నేను దేవుడి దగ్గర చాలా కనిపెట్టాను అన్నమాట. నేను కనిపెట్టినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు ఏంటి అంటే ఆయన అన్నాడు, నీతి అంటే ఏంటి? నీతిమంతులు అనబడేవారు ఎవరు నీతిమంతులుగా చేయబడతారు? బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు. దేన్ని బట్టి వారు నీతిమంతులుగా చేయబడ్డారు అనే విషయాల్ని నేను చాలా పరిశీలన చేశానన్నమాట. చాలా విషయాలు చూశాను. నేను చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుడు నాకు బోధించిన విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో నీతిమంతులు అనబడేవారు అంటే నీతిని జరిగించడం అనేది ఎలాగ ఉండేది అంటే, ఆ రోజుల్లో అప్పటికి యేసుప్రభువారు ఈ భూమి మీదకి రాలేదు, ఆయన ఏమీ రక్తాన్ని చిందించలేదు. కాబట్టి అంతకుముందు నీతిమంతులు అనబడిన వారు ఎవరు అంటే ఆయన అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా చేయబడ్డారు. ఎవరైతే దేవుని నమ్మారో, నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులయ్యారు. అందుకని మనందరికీ తెలుసు కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మిన వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చేయబడ్డారు. ఇది ఒకటి. రెండవదిగా నీతిమంతులు అంటే నీతిని జరిగించే వాళ్ళు ఎవరు అంటేనంట ఆయన అన్నాడు, క్రియల మూలముగా నీతిమంతులయ్యారు. క్రియల మూలంగా కూడా నీతిమంతులయ్యారు అంటే నమ్మడమే కాకుండా క్రియల ద్వారా కూడా నీతిమంతులయ్యారు. అందుకని మనకు చెప్తారు, ఏబేలు గురించి చెప్పినప్పుడు అంటాడు, అతడు క్రియల ద్వారా నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు. అతడు చేసిన క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలు చేయడం వల్ల అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడు. మూడవదిగా ఇంకా ఎవరు నీతిమంతులు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు నీతిమంతులు. అంటే దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే నడుస్తారో వారే ఈ భూమి మీద నీతిమంతులుగా చేయబడతారు. అది అంటే వాళ్ళ జీవితం మారక్కర్లేదు, దేవుడు చెప్పినట్లుగా ఇవి చేయగలిగితే చాలు. అందుకనే ధర్మశాస్త్రం అంతట్లో కూడా జీవితం మారాలని కాదు, వాళ్ళు తప్పు చేస్తే దానికి తగిన పరిహారము చెల్లిస్తే వాళ్ళకి క్షమాపణ కలుగుతుంది అంతే. కాబట్టి అలాగ వారు చేసిన తప్పులకి వారు పరిహాసం చెల్లిస్తూ వారు దేవుని బిడ్డలుగా చలామణి అయ్యేవారు. ఎందుకంటే ఆ రోజున దేవుడు చెప్పింది కూడా 5 విషయాలు చెప్పాడు. ఆయన ఏ విషయాలు చెప్పాడు? ఎవడైనా పాపం చేసిన ఎడల, ఎవరైనా తప్పు చేసిన ఎడల, ఎవరైనా పొరపాటు చేసిన ఎడల వారు చేయవలసిన పని ఏంటంటే ఇలాగ వారు చేయాలి. ఏం చెయ్యాలి అంటే ఒక బలిని అర్పించాలి. ఒక గోవుల్లోనిది కానీ, మరి మేకల్లోనిది కానీ, గొర్రెల్లోనిది కానీ, లేక ఒక పక్షి జాతికి చెందిన దాంట్లో నుంచి కానీ ఏదో ఒకటి తీసుకుని వచ్చి దాని రక్తాన్ని చిందించినప్పుడు మాత్రమే వీళ్ళ పాపములు క్షమించబడుతున్నాయి. అది ధర్మశాస్త్రం చెప్పింది. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఇలాంటి వీటి వల్ల ఎవరినూ నీతిమంతులుగా చేయబడరు అని చెప్పాడు ఆయన. ఏదో మీరు బలులు, దహన బలులు అర్పించినంత మాత్రానికి మీ పాపం పోతుందనుకోకండి. మీ పాపం పోవాలి అంటే ముందు ఆ పాపము నుండి మీరు విడిపించబడాలి. ఆ పాపమును వదిలేసి మీరు బయటికి రావాలి. అలాగ లేకుండా మీరు తప్పులు చేసుకుంటూ పోతూ ఏదో బలి అర్పించేస్తే పోతాయి అనుకోవడం అనేది అది జరగదు అని యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 2వ నిబంధన చేశాడు ఆయన. ఇది 2వ నిబంధన. ఈ నిబంధనలో ఏం చెప్పాడు అంటే ఒక వ్యక్తి మార్పు చెందడం ముఖ్యం. అందుకనే
ఆయన సువార్తను ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు అంటే, పరలోక రాజ్యం సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ప్రకటించడం ప్రారంభించాడు ఆయన. అర్థమైందా? కాబట్టి యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రారంభించింది కూడా ఇదే మాట అన్నమాట. కాబట్టి మారు మనసు పొందడము, మారు మనసు పొందాలి. ఎవరైనా మారు మనసు పొందకుండా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించరు. యేసుప్రభువారు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఎవరైనా దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే వారు క్రొత్తగా జన్మించిన వారే, మనసును మార్చుకున్న వారై ఉండాలి. మనసును మార్చుకోలేకుండా ఎవరు కూడా పరలోకం చేరరు. ఇది కష్టం. అందుకనే ఆనాడు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ప్రధాన యాజకుడు కానీ, ఆ పెద్దలు కానీ యేసుప్రభువారు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన్ని విమర్శించారు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. మా ధర్మశాస్త్రం ఇలా చెప్తుంటే నువ్వేంటి మమ్మల్ని మారమంటావు? మేం మారడం ఏంటి? మేము ఎలా మారగలం? మేము మారడం మాకు సాధ్యమా? అందుకే కదా యేసుప్రభువారు ఆ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము యేసుప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు, అయ్యా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేను ఏ మంచి కార్యం చేయమంటావు చెప్పు అన్నాడు. అప్పుడు యేసుప్రభువారు చెప్పింది ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. జన్మించాలి, ఒక క్రొత్త జన్మ ఎత్తాలన్నమాట. అంటే ఇప్పుడు దాకా నువ్వేం చేసావో అవన్నిటినీ వదిలిపెట్టేసి ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకాలి. ఇలా బ్రతకాలి. అప్పుడు ఆయన అన్నాడు, ఇది నా వల్ల సాధ్యమా? నా అంతటి నేను మారగలనంటావా? అందుకే కదా నేను వచ్చాను. ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని మార్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకనే ఈ లోకంలోనికి యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, నశించిపోతున్న వాళ్ళందరినీ వెతికి రక్షించాలని, మనల్ని రక్షించాలని ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువారు మానవ రూపాన్ని దాల్చి ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మన పాపములన్నిటికీ రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అందుకని అంటాడు, ఈ గలతీయులకు రాసిన పత్రికలో కానీ, రోమీయులకు రాసిన పత్రికలో కానీ అపోస్తలుడైన పౌలు వీళ్ళతో చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, ఎవరును ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతులుగా చేయబడరు. ధర్మశాస్త్ర ఆచారము చెప్పున ఎవరూ నీతిమంతులు కారు. ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నీతిమంతులు అనుకుంటున్నారేమో, అది కాదు. దేవుని యొక్క రక్తము చేత, అంటే యేసుప్రభువారి యొక్క రక్తం చేత ఎవరు కడగబడతారో వారు మాత్రమే నీతిమంతులు అవుతారు. అంతే తప్ప ఈ లోకములో ఇంకొక నీతిమంతులు అవ్వడానికి మరొక అవకాశమే లేదు అని ఆయన కూడా యేసుప్రభువారు చెప్పినట్లుగానే ఆయన కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆనాడు యూదులతో ఈయన కూడా అలాగే తర్కించాడు. మీరేమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులు అంటున్నారు, ఒకవేళ నీతి క్రియలు చేస్తే నీతిమంతులు అయిపోతాం అంటున్నారు, ఏదో లేకపోతే దేవుని నమ్మితే నీతిమంతులు అవుతానంటున్నారు. మీరు అది ఎలా సాధ్యం? మీ జీవితం మారకుండా, మీలో ఉన్న చెడుతనం పోకుండా మీరు ఎలాగ నీతిమంతులు అవుతారు? అవరు. నీతిమంతులు అవ్వాలి అంటే జీవితం మారాలి, మన హృదయంలో మార్పు కలగాలి. హృదయంలో మార్పు కలగకుండా మనం ఎన్ని చేసినా ఇదేమీ దేవుడు చూడడు. ఎందుకంటే మనుషులు చేసే క్రియల వలన నీతిమంతులుగా ఎవరు ఎంచబడరండి, ఎవరు ఎంచబడరు. అర్థమైందా? కాబట్టి చాలాసార్లు అందుకనే ప్రతి మతంలో ఉన్నవారు కూడా ఈ రోజున ఎన్నో భక్తి మార్గాలు పడుతున్నారు, ఎన్నో భక్తి మార్గాలు పడుతున్నారు. చూసారా, ఈరోజు ప్రతి అన్య దేవాలయాల దగ్గర కూడా ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు, ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు. ఎందుకంటే అన్ని దానాల కంటే ఈ ఆహారము అంటే ఈ అన్నదానము గొప్ప దానం అని. అంతేనా? ఒక్క అన్నదానంతోటే కాదు, ఎంతో బేదలైన వారికి రకరకాలుగా వాళ్ళకి ఏమైతే కావాలో అన్నీ చేయగలుగుతున్నారు, అన్నిటినీ చేయగలుగుతున్నారు. మరి ఇలాంటి మంచి క్రియలు చేయడం వల్ల మరి వాళ్ళు నీతిమంతులు కారా అంటే వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు కారు. ఒక మనిషి
ఒక తోటి మనిషికి సహాయం చేయగలుగుతున్నాడు, ఆదుకోగలుగుతున్నాడు. అంతేకాని ఇలాంటి నీతి క్రియలు చేయడం వల్ల ఆ మనిషి నీతిమంతుడిగా ఎంచబడడు. అందుకని అంటాడు, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి అంటే ఒక విషయాన్ని దేవుడు చెప్పాడు. సరే మీకు చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలండి. 7-8 వచనాలు. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆయన అంటున్నాడు, నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించాలి. ఏంటి నీతి అంటే? లోక సంబంధమైనవి ఏదో అంటే అన్నదానము, వస్త్రదానము, భూదానము, గోదానము ఇలాంటి వాళ్ళు కాదు. అందుకనే అన్ని మతాల్లో కూడా కొంచెం పుణ్యం చేసుకుంటారా, మీరు చనిపోయిన తర్వాత మీకు స్వర్గం కలుగుతుంది, మీకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఏంటి పుణ్యం? కొన్ని మంచి క్రియలు చేయండి, నీతి క్రియలు చేయండి అంటున్నారు. అందుకనే అన్ని మతాల్లో ఉన్నవారు కూడా ఈ నీతి క్రియలను అనుసరిస్తున్నారు. కానీ జీవితం అనేది మారలేదు. బ్రతుకు మారకుండా ఎన్ని నీతి క్రియలు చేసినా వాళ్ళేమీ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ వారు పరలోకం అంటే దేవుడి దగ్గరికి చేరాలి అంటే, వారు స్వర్గములోనికి ప్రవేశించాలి అంటే ముందు వాళ్ళు మారాలి. అంటే ఏంటి మారాలి? హృదయము మార్పు చెందాలి. ఏంటి హృదయం మార్పు చెందాలి? హృదయంలో ఏముంది? హృదయము దేవునికి విరోధముగా పాపములు తమ హృదయంలో పెట్టుకుంది. మనందరికీ తెలుసు కదా, హృదయం ఎంత భయంకరమైన వ్యాధితో ఉందో. ఆ వ్యాధిని ముందు బాగు చేయాలి. హృదయము, ఒక మనిషి యొక్క హృదయం బాగైతే మనిషిని దేవుడు ఒక మంచివాడుగా మార్చగలుగుతాడు. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనలందరినీ కూడా మన హృదయాన్ని మార్చినవాడు. పైకి మన వేషాన్ని మార్చుకున్న వాళ్ళం కాదు. అర్థమైందా? కాబట్టి అందుకనే మనం చాలాసార్లు చెప్తాం, ఏదో దేవుని గుడికి వస్తే మారిపోతాం, బైబిల్ చదివితే మారిపోతాం, లేదా దేవుడి మాటలు వింటే మారిపోతాం, కానుకలు వేస్తే మారుతాం. ఇవేమీ కాదండి, ఇది ఆచారము. మారాలి అంటే మొదట మనం చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. అర్థమైందా? మన పాపమును మనం విడిచిపెట్టకుండా మనం ఎలా పరలోకం చేరతాం? మనం పరలోకం చేరాలి అంటే మనం పాపాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టలేదు అంటే మనం దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించం. అందుకనే దేవుడు ఈ 4వదిగా సన్నపు తెల్లని నారను తీసుకోమన్నాడు. ఆయన ఈ తెల్లని నార అనేది ఏం చూపిస్తుందంటేనంట, పరిశుద్ధుల యొక్క నీతి. అర్థమైందా? కాబట్టి మనం దేవుని యొక్క నీతిని మనం జరిగించేవారు అన్నమాట. సరే మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ఇక్కడికి వస్తేనే నీకు అన్నీ గుర్తొస్తాయా? నిప్పొస్తుందా, నిద్ర వస్తుందా? ఏంటి నీ బాధ? ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఏమీ గుర్తురావు. గుళ్ళో మందిరానికి వస్తే మాత్రం ఎన్ని గుర్తొస్తాయి నీకు. సరే కూర్చో, దూరంగా మమ్మీకి జరుగు. నువ్వు వినవు, మమ్మీ నిన్నవు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు చూపిస్తానండి. 8వ వచనం 19:8. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయట ఆమెకి. ఎందుకు ఈ సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయి అంటే అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ నీతి అనేది ఒక పై వస్త్రం మనకి.
నీతి అనేది పై వస్త్రము. ఇంకా అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, నీతిని మైమరుపును అంటాడు ఆయన. నీతి అనేది మనను అలంకరించేదన్నమాట. నీతి అనేది మనం అలంకరించేది. అందుకని చాలాసార్లు లోకంలో చెప్తూ ఉంటారు, మనిషికి అందం ఏంటి అంటే కట్టుకున్న బట్టల్లో కానీ లేక మనం తయారయ్యే శరీరంలో ఉన్న అందాన్ని బట్టి కాదట. అందం ఎక్కడుంది అంటేనట వారి క్రియల్లో ఉందట నిజమైనది. అంతేనా? బైబిల్ గ్రంథం కూడా మనకు అదే చెప్పింది. సరే, చూపిస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనమండి. 3, 4 వచనాలు. జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకొనిటయు, వస్త్రములు ధరించుకొనిటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమగు అక్షయ అలంకారములను మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూసారా, నిజమైన అందం ఏంటంటే తెలుసా? మన క్రియలు, మనం చేసే క్రియల్లో మనకు అందం ఉండాలి కానీ లేక మన అందాన్ని మనం చూపించుకోవడం కాదు. శరీర సంబంధమైన అందము మీకు చెప్పాను కదా, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది అంటాడు ఆయన. అంటే ఒక స్త్రీకి కావలసింది ఏంటంటే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. అందం ఉంటే సరిపోదు, అందం ఉంటే సరిపోదట. అందుకనే ఈరోజు మనకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే నీతి. నీతి ఇదే నీతి. ఇది మన నీతి కాదు, స్వనీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతి. ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా పిలువబడతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడవుతాడు. అంతేకాని తాను నీతిమంతుడై ఉన్నట్టు మనం నీతిమంతులం కాకపోతే మనం ఎలా నీతిమంతులం అవుతాం? ఇంకా అంటాడైనా, నేను వెలుగులోనున్న ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై మనం ఒకరితోనొకరు కలిసి ఉంటాం. అంతేకాని నేను వెలుగులో ఉండి మీరు చీకట్లో ఉండి నేను వెలుగులో ఉన్నానని మీరు చెప్పుకుంటే మీరెలాగా నా బిడ్డలు అవుతారు? మీరు అవ్వరు కదా. నా వాళ్ళు అవ్వాలి అనుకుంటే నేను ఏ వెలుగులో అయితే ఉన్నానో ఆ వెలుగులో మీరు ఉండాలి. నేనేమో వెలుగులో ఉండి మీరు చీకట్లో ఉంటే మీరు నా వారు ఎలాగవుతారు? అలాగవ్వదు. కాబట్టి నేను వెలుగులోనున్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల నేను ఎలాగైతే ఉన్నానో మీరు అలా రావాలి. అలాగ రాని పక్షములో మీరు నీతిమంతులు కాలేరు, మీరు వెలుగు సంబంధులు కాలేరు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే మనము దైవ నీతిని కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకంలో చేసే మంచి క్రియల వల్ల నీతిమంతులం కాదు కానీ ఆయన రక్తము చేత ముందు మనం కడగబడితేనే నీతిమంతులం. అది కదా ఆయన అంటాడు, క్రీస్తు యేసు యొక్క రక్తము చేత ఎవరైతే కడగబడుతున్నారో వారందరూ నీతిమంతులని సాక్ష్యం పొందుతున్నారట. సరే, చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 వచనమండి. 3:24. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 వచనమండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సరే, మనం ఉచితముగా యేసు ప్రభువారి ద్వారా మాత్రమే నీతిమంతులుగా చేయబడుతున్నాం మనం. అంటే ఇప్పుడు మన నీతి ఎవరు అంటే మన నీతి యేసు ప్రభువారు. అందుకనే మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనం అంటాడు, ఆయన మనకు పరిశుద్ధతయు నీతియు విమోచనము నయ్యాడు. ఆయన ఎవరు అంటే ఆయనే మన నీతి. దేవుడే మన నీతి కానీ మన నీతి కాదు. యేసు ప్రభువారు మనలో ఉంటేనే మనం నీతిమంతులుగా చేయబడతాం. యేసు ప్రభువారు మనలో లేకుండా మనం నీతిమంతులం కాలేం. అందుకనే చాలామంది లోకములో ఉన్నవారు క్రీస్తుని కలిగి ఉండకుండా నీతిమంతులను అనబడతారు.
యేసుప్రభువారు వారి హృదయంలో ఉండడు, కానీ పైకి వారు చేసే క్రియల ద్వారా వీళ్ళేదో నీతిమంతులు, వీళ్ళ దేవుని బిడ్డలు అని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అలాంటి క్రియల ద్వారా అంటే లోకానికి నమ్మించడానికి, మేము దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పడానికి లోకంలో ఉన్న పనులు చేసినంత మాత్రానికి వారి నీతిమంతులు ఏమైపోరు. వారి నీతిమంతులు అవ్వాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళ హృదయము కడగబడాలి. వాళ్ళు మారు మనసు యొక్క అనుభవంలోనికి రావాలి. మారు మనసు యొక్క అనుభవంలోనికి రాకుండా వారి నీతిమంతులుగా చేయబడలేరు. మార్పు చెందాలి. మనం మార్పు చెందితేనే మనం నీతిమంతులం అవుతామే, కానీ మార్పు చెందకుండా మన నీతిమంతులం కాలేమండి. అందుకనే మనం నీతిమంతులం అయ్యామనుకోండి, మన నీతి మనల్ని కాపాడుతుంది. అంటే ఆ దైవ నీతి మనల్ని కాపాడగలుగుతుందండి. ఆ దైవ నీతి లేని ఎడల మనం కాపాడబడలేము. కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం అండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం అండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. సరా, నీతట మరణము నుండి మనం రక్షించగలుగుతుందట. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనేది ఏంటంటే దైవ నీతి. మన నీతి కాదు. మన నీతి మరణం నుండి కాపాడదు. మన నీతి మరణం నుండి కాపాడదు. దైవ నీతి మాత్రమే మనను మరణం నుండి కాపాడగలుగుతాయి. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన మన అందరము కూడా ఆయన మనలను కాపాడగలిగిన వాడు, ఆయన మనల్ని రక్షించగలిగిన వాడు, మనకు కలిగిన ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించగలిగిన వాడు. అందుకనే మొట్టమొదటిగా ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే మన నీతి కాదు, దైవ నీతిని కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏంటి దైవ నీతి అంటే మొట్టమొదటిగా ఆయన రక్తము చేత కడగబడిన వారు. అందుకనే గత వారం మీకు చెప్పాను, ఆయన రక్తవర్ణము గల నూలును తీసుకోమన్నాడు. రక్తవర్ణము అనేది ఏం జ్ఞాపకం చేసినట్టు యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని చూపించింది. ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడతారో వాళ్ళు మాత్రమే వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఆ యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడలేని వారెవ్వరూ కూడా, వాళ్ళు ఎంత మంచివారైనా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు. చాలామంది ఉన్నారండి ఈ లోకంలో, చాలా నీతి కలిగిన వారు, చాలా దైవభక్తి కలిగిన వారు, అనేక రకాలైన మతాల్లో ఉన్నారు, కాదంటలేదు. కానీ వారు యేసు ప్రభువాని యొక్క రక్తం చేత కడగబడిన వారు కారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, మరి ఎవరి వలనను ఈ రక్షణ మనకు కలగదట, ఒక్క యేసు ప్రభువున్న ఆయన ద్వారానే ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము, ఈ నామమునే మనం రక్షణ పొందాలి. అది యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఏంటి అంటే ఆయన రక్తము చేత కడగబడుట. ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడుతున్నారో వారు మాత్రమే నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఈ నీతిమంతులుగా చేయబడిన వారు ఇక నీతిగా బ్రతకడం అనేది నేర్చుకుంటారు. ఇంతకుముందు అనీతిమంతులం, కానీ ఇప్పుడు నీతిమంతులం. అందుకనే అపోస్తలుడైన పేతురు కూడా ఇలాగ చెప్తారు. ఆయన సరే మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు ఒక మాట మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అండి. 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం ఎలాగూ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఎలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతులైన మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడం కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆయన. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ యేసు ప్రభువారి యొక్క రక్తము నీతిమంతులుగా చేసింది. అందుకని అంటాడు, నీతిమంతులుగా చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా నీతిని జరిగించేవారు. అందుకనే
ఆయన అంటున్నాడు, నీతి మరణము నుండి మనల్ని కాపాడగలుగుతుంది. నీతి మరణము నుండి కాపాడగలుగుతుందండి. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దైవ నీతిని కలిగి ఉండాలి. మరొక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28 వచనమండి. 12:28. నీతి మార్గమునందు జీవము కలదు. చాలండి. నీతి మార్గములో ఏముందంటే జీవం ఉందట. జీవం ఉందండి. అందుకనే ఈ రాత్రి మనలా దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుందంటే నీతి మార్గమును అనుసరించేవారు జీవములోనికి ప్రవేశించగలుగుతారు. ఏంటి నీతి మార్గము? అందుకనే యేసు ప్రభువారు మన ముందు ఒక మార్గాన్ని ఉంచాడు. ఆయన ఒక మార్గం ఉంచాడు. నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఎలాగ జీవించాలి, నువ్వేం చెయ్యాలి అనే అన్నిటికీ యేసు ప్రభువారే మనకు మాదిరి. మనం యేసు ప్రభువారిని పోలి జీవించవలసిన వారం ఉన్నామే కానీ లోకాన్ని పోలి నడిచేవారం కాదు. అందుకనే యేసు ప్రభువారి గురించి ఆయన మనకేం నేర్పిస్తున్నాడంటే, నేను ఏర్పరచబడిన మార్గము అది మంచి మార్గము, ఆ మార్గము గుండా నువ్వు రావాలి అంటున్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక. అది ఎలాంటి మార్గము, ఈ మార్గము ఎంత మంచిది, ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలండి. 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. సరే, దేవుడు ఎలాంటి మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు? ఆయన అంటున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గము గుండా మనం వెళ్ళాలి, ఆ మార్గము గుండా వెళ్ళాలి. అది జీవము కలిగిన నూతనమైన మార్గం అన్నమాట. అందులో జీవం ఉంది, అందులో నూతనత్వం ఉందన్నమాట. అందుకని అంటాడు, మనందరికీ తెలుసు, 2 మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి విశాలమైన మార్గము, 2 ఇరుకు మార్గము. ఇరుకు మార్గము అనేది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే విశాలములోనికి తీసుకెళ్తుంది. అది చివరికి జీవములోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఈ తెల్లని నార అనేది నీతిని చూపిస్తుంది అన్నమాట. మన జీవితంలో ఈ నీతిని కలిగి ఉండాలి అనేది నేర్పిస్తుంది. ఏ నీతి? మన నీతి కాదు, మన నీతి కాదు. మన నీతి ఎలాంటిది తెలుసా? ఒక పాపం చేస్తాం, ఆ పాపం పోవడానికి కొంత పరిహారం చెల్లిస్తాం. మనం చేసిన పాపాలు ఎలా పోతాయి అంటే పుణ్యం చేయాలా. పుణ్యం చెయ్యాలి అంటే ఏం చేయాలా? పాపం చేయాలా. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజులు ఎలాగునంటే పాపం నుంచి విముక్తి పొందాలి అంటే పుణ్యం చేయాలా, పుణ్యం చెయ్యాలంటే పాపం చేయాలా. ఎలాగున్నారు తెలుసా మనుషులు? పుణ్యం చేసే వాళ్ళందరూ పాపమే చేస్తున్నారట. వాళ్ళ పాపం చేయడం ఏంటి? మరి పుణ్యం చెయ్యాలంటే పాపం చేయకుండా పుణ్యం ఎలా చేస్తారు వీళ్ళు? అందుకని అంటారు, ఒకళ్ళని కొట్టాలి, ఒకళ్ళకి పెట్టాలంటే ఒకళ్ళని కొట్టాలట, ఒకళ్ళకి ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే ఇంకొకరు కొట్టాలట, అలా లేకపోతే ఇంకొకరు పెట్టలేరట. ఇది ఈ లోక సిద్ధాంతం. నిన్ను ఒకళ్ళు కొట్టమని ఎవరికి చెప్పారు? నీకు పెట్టమని ఎవరు చెప్పారు? ఒకరికి పెట్టాలంటే మరొకరికి కొట్టాలా నువ్వు? అది దైవ పద్ధతి కాదు కదా, అది దైవ నీతి కూడా కాదు. నీకు ఉంటే పెట్టు, లేకపోతే మానే, అంతేకాని ఇంకొకరిది కొట్టి నువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయదు. ఇంకొకరిది కొట్టి పెట్టడం చేయదు, ఇది తప్పది. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకు నేర్పించింది ఇది దైవ నీతి. నీకుంటే చెయ్యి, అంతేకాని నేను లేకపోతే నువ్వేమీ చేయొద్దు. నేను చెప్పినట్లుగా జీవించి చాలు, అంతేకాని ఒకరికి పెట్టాలంటే ఒకరు కొట్టాలి, ఈ సిద్ధాంతం లోకంలో జరిగేది. అందుకనే లోకం అలాగ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక మంచి పని చేయాలంటే దానికి ముందు ఒక చెడు పని చేయాలి. ఆ చెడు దాని వల్లే మంచిని చేయగలుగుతారు తప్ప మంచిని వాళ్ళు స్వయంగా చేయలేరు. వాళ్ళంతటి వాళ్ళది ఇవ్వలేరు కదా, వాళ్ళంతటి వాళ్ళది ఇవ్వలేరు. నేను ఒకసారి
ఒక షాప్ దగ్గరికి వెళ్ళానన్నమాట. షాప్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు అన్ని సరుకులు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత నాకు ఒక 50 రూపాయలు ఇవ్వకుండా, సార్ మీ పేరు మీద పెట్టులో వేస్తానండి అన్నాడు. నా పేరు మీద నా డబ్బులు మీరేయడం ఏంటి? నేను వెయ్యాలా? అర్థమైందా? నేను అడిగాను, ఎందుకండి నా పేరు మీద ఆ పెట్టులో 50 రూపాయలు వేస్తానంటున్నారు, ఎందుకు అన్నాను. అని అన్నాడు, మేము ప్రతి సంవత్సరం కూడా ఒక దేవస్థానానికి వెళ్తామండి. ఈ దేవుడికి మీరు ఇస్తే మీకు పుణ్యం కలుగుతుంది. అందుకనే మేము వచ్చిన వాళ్ళు, మా షాప్కి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇలా కలెక్ట్ చేస్తాం మేము. కాబట్టి తప్పక మీ పేరు మీద ఆ 50 రూపాయలు అందులో వేస్తాను. నేను అన్నాను, నేను ఎలాగిస్తాను? నీకు నిజంగా దేవుడు మీకు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి. మాకు పుణ్యం కలగడానికి మా డబ్బులు తీసుకుని మీరు ఇవ్వడం ఏంటి? అది ఎలాగవుద్ది? లేదు సార్, మేము మాకు షాప్కి వచ్చిన వాళ్ళు అందరి దగ్గర నుంచి మేము అలాగే వసూలు చేస్తున్నామండి. తప్పక అందరు ఇస్తున్నారండి, 50 రూపాయలకి ఏముందండి అంటున్నారు. 50 రూపాయలకి మీకేమీ లేకపోవచ్చు, నాకు అది పెద్ద సమస్య కాకపోదని మీరు అంటున్నారు. కానీ దేవుడికి ఎలాగివ్వాలో తెలుసా? ఆల్ని ఏల్ని దండివ్వడం కాదు. అంతేనా? ఈరోజు దేవుడికి ఎలా చేస్తారట? వీళ్ళేమో దేవుడికేమో తీర్థయాత్రలు వెళ్ళడానికట, వీళ్ళ ముందు వీళ్ళ జోలు దండుతాడట, వీళ్ళ జోలు దండాలట. ఎందుకు? పుణ్యం కలుగుతుందట. ఏళ్ళు వెళ్ళడానికి ఏళ్ళ పేరు మీద అక్కడ ఇచ్చుకోవడానికి కాదా? ఈ ఊరంతా జోలు దండి నిన్నెవడు అడగమన్నాడు దేవుడు? దేవుడిని ఎందుకు అడుక్కునేవాడిని చేస్తున్నారు? అసలు ఇది ఎక్కడ చెప్పాడు? అర్థమైందా? ఇది ఈరోజు చేసే పని. మనుషులు ఎలా చేస్తున్నారు అంటే, ఒకరితో కొట్టి ఇంకొకరికి పెడతారట. అది ఎలాగవుద్ది? నీకుంటే పెట్టు, నీకుంటే నువ్వు దేవుడి మీద, నీకు అంత భక్తి దేవుడి మీద ఉంటే నీది ఇచ్చే దేవుడికి. వాళ్ళెవరట? వాళ్ళు ఏమీ లేనోళ్ళ, కొన్ని కోట్లు ఆస్తి సంపాదించిన వాళ్ళు, మళ్ళీ నిజంగా లక్షలు కూడా కాదు, కోట్ల ఆస్తి సంపాదించిన వాళ్ళు. రోజుకి వాళ్ళు చేసే టర్న్ ఓవరే, ఒక వ్యాపారమే లక్షల కొలది వ్యాపారం చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు వాళ్ళకి దేవుడికి కానుక ఇవ్వాలంటేనంట వాళ్ళ డబ్బులు ఎవరట? షాప్కి వచ్చిన వాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇంత డబ్బులు వసూలు చేసి అందులో ఇంచి ఇస్తారట. ఇదండి ఈ లోకంలో గొప్ప వాళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? దేవుడికి వాళ్ళు ఇంత కానుకలు ఎలాగెత్తున్నారంటే, ఈ కొట్టు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దౌర్జన్యంగా వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఎలాగవుతుంది? దేవుడు అలాంటి సొమ్మిస్తే నీకు దీవెన ఏముంటుంది? ఇచ్చినోడికి ఏం దీవెన ఉంటుంది? అందుకే కదా నిజంగా దేవుడు కోరేది ఈ లోక సంబంధమైన దేనిని కాదు. ఆయన బలిని కోరే దేవుడు కాదు. ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశించిన దేవుడు. ఈ రోజులు అనుకుంటున్నాం మేము దేవుడికి అంత ఇచ్చాం ఎంత ఇచ్చామని చెప్పుకుంటారు. ఏంటో తెలుసా? దేవుడికి ఇస్తారా? ఆయన అంటాడు, నేనేమీ లేనున్నా, మీరు నాకు ఇచ్చేదేంటి? నేను మీకు ఇస్తే మీరు బాగుపడతారు, అంతే తప్ప మీ దగ్గర నుంచి నేను తీసుకునేవాడిని కాదు. ఒకవేళ మీరు ఏదైనా నాకు ఇచ్చారు అంటే అది మీది కాదు, అది నాది. నేను మీకు ఇచ్చాను అంటే, మీరు నాకు ఏదైనా ఇచ్చారు అంటే నేను ఇచ్చిన దాంట్లో నుంచి మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చారు తప్ప మీదంటూ మీదేమీ ఇవ్వలేదు. మనం ఏం తెచ్చుకున్నాం భూమి మీదకి? మనం వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళం. ఇక మందనేది ఏముంది? భూమి మీద ఉన్నంతసేపు అది నాది, ఇది నాది, ఇది సంపాదించాను, అది సంపాదించాను, ఇది నాది అంటాం. చచ్చిపోతే ఏం పట్టుకెళ్తాం? ఏటి మనం తీసుకెళ్ళేది? ఏమీ లేదు. కానీ మనం ఏమంటాం తెలుసా? నేను ఇచ్చానండి దేవుడికి అంట. నువ్వు దేవుడికి ఇచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? నేను నా కష్టార్జితం అండి. నీ కష్టార్జితం ఏంటి? ఆ దేవుడు నీ కాలు చెయ్యి కష్టపడడానికి ఇస్తేనే కదా నువ్వు ఇచ్చావు దేవుడికి. చాలామంది ఏమంటారు, మేము ఇంత ఇచ్చామండి దేవుడికి. అలా చెప్పి ఏం చేశారు తెలుసా? దేవుని మందిరాలని కూడా దోచేసుకున్నారు వాళ్ళు. ఈరోజు మన సహవాసములోనే ఎంతమంది దేవుడికి డబ్బులు వేసి ఇది మా గుడి అని తీసేసుకున్నారు తెలుసా? ఎన్ని మందిరాలు దోచేశారు తెలుసా? ఈరోజు దేవుని యొక్క మందిరాలన్నీ పెద్దల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఏమంటే ఇది మా డబ్బులతో కట్టింది, ఇది మా డబ్బులతో కొన్నది, ఇదంతా మాది, ఇది మాది. అందుకన్నాడు, ఈరోజు దేవుని యొక్క నామము అవమానపరచబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఇలాంటి డబ్బు ఇచ్చిన వాళ్ళు, నేను ఇచ్చాను దేవుడికి, నేను ఇచ్చాను చెప్పుకునే వాళ్ళ చేత. నిజమైన దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా
ఎంత దేవుడికి ఇచ్చినా మేమేమి ఇచ్చామండి దేవుడికి? మేమేమీ ఇవ్వలేదు. ఒకవేళ మేమేమైనా దేవుడికి చేసుంటే అది మా సామర్థ్యము కాదు, అది దేవుడే మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేము తీసుకొచ్చి ఇచ్చాము అంటారు వాళ్ళు. సరేనా? మీరు చూపిస్తాను ఆ మాటను. ఈ దావీదు దేవుని కొరకే ఎంత చేసిన వాడు, ఆయన చివరికి ఏమన్నాడు అంటే ఇలాగే చెప్పాడు ఆయన, ప్రభువా మేము నీకు ఇచ్చుటకు మేము ఎంత మాత్రం వారము, నేనెంతటి మాత్రం వాడును అంటున్నాడు ఆయన. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం అండి. 14వ వచనం 29:14. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం అండి. ఈ ప్రకారము మనకు పూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన గదా, నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. సవా మేము నీకు ఇవ్వడం ఏంటి? మేమెక్కడి నుంచి తెచ్చిచ్చాం? మాకెక్కడిది? నువ్వు ఇస్తేనే కదా మాకు వచ్చింది, నువ్వు ఇవ్వకుండా మాకు ఎక్కడి నుంచి కలిగింది? కానీ మనం ఏమంటాం తెలుసా? నేను ఇచ్చానండి దేవుడికి, నేను ఇంత ఇచ్చానండి దేవుడికి అంటావు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? నీకెవరిచ్చారు అది? ఈరోజు నువ్వు ఏం చేసినా దానికి కావలసిన జ్ఞానం దేవుడు ఇస్తేనే కదా నువ్వు చేయగలుగుతున్నావు. అర్థమైందా? ఆ దేవుడు ఇవ్వకుండా నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకుంటారో, మేము ఎంత చేసామండి దేవుడికి, ఎంత చేసామండి దేవుడికి, ఎంత ఇచ్చామండి దేవుడికి. ఏంటి ఇచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? అలా చెప్పేవాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఒకరు కొట్టి తెచ్చి దేవుడికి ఇస్తారు. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు తయారు, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు తయారు. ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో కొట్టి దేవుడు కానుకలు వేయాలనుకుంటారు. ఎందుకంటే మనుషులు ఎదుట గొప్పవాళ్ళు అనిపించుకునేవాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనుషులు ఎదుట మనం గొప్పవాళ్ళం కాదు, దేవుని ఎదుట మనం గొప్పవాళ్ళం. అందుకనే మనం ఏది చేసినా రెండో కంటికి కనబడకుండా మనం చేస్తామన్నమాట. నేను దేవుని దృష్టిలో కనిపించాలే తప్ప మనుషుల దృష్టిలో నేను ఎప్పుడూ కనపడకూడదు. మనుషుల దృష్టిలో కనపడను. ఎందుకంటే నేనెవరిని చెప్పడానికి ఆ మాట. అందుకనే ఇది దైవనీతి అన్నమాట. దైవనీతి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు మరుగైపోతారు, దేవుని మాత్రమే చూపిస్తారు. మీరు చూడండి, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉన్నంత కాలము కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకోలేదు. ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు తన సొంత అన్నదమ్ములే యేసుప్రభువారిని ఇలాగన్నారు. ఏమన్నారో చూపిస్తాను మీకు. యోహాను సువార్త. ఏమని యేసుప్రభువారిని వారు ఎగతాళి చేసి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నువ్వు దేవుని కుమారుడిని చెప్పుకుంటున్నావే, మరి దేవుని కుమారుడిని చెప్పుకునేవాడు ఎందుకు దాక్కుంటున్నావు? ధైర్యంగా చెప్పు అంటున్నారు వాళ్ళు. 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ వచనమండి. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునేమని చెప్పిరి. చూసారా? అందుకనే ఆయనకి ఇలా చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఎవరైనా సరే బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పనిని రహస్యముగా జరిగించడు. అందరికీ కనబడాలనుకునేవాడు ఆడెందుకు రహస్యంగా తన పని చేస్తాడు? అందరికీ కనిపించేలాగే చేస్తాడు. ఎందుకంటే అందరి చేత ఇతను మెప్పు పొందాలనుకుంటున్నాడు. కాబట్టి అందరి చేత మెప్పులు పొందాలనుకునేవారు అందరూ బాహాటంగా చేస్తారు. కానీ దేవుని చేత మెప్పు పొందాలనుకునేవారు రహస్యంగా చేస్తారు. ఎప్పుడు కూడా యేసుప్రభువారు తన్ను తాను ఎక్కడ కనపరుచుకోలేదు. నేను అనేది ఎక్కడ చూపించలేదు. ఆయన ఏది చేసినా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఎప్పుడు తన తండ్రిని చూపించాడే తప్ప తన్ను తాను చూపించుకోలేదు. ఒక ఆయన ఇలాగన్నాడు, ఏమండి యేసుప్రభువారు దేవుడు అని మీరు అంటున్నారు కదా, మీ బైబిల్లో ఎక్కడుందండి యేసుప్రభువారు దేవుడని? యేసుప్రభువారు ఆయన ఎక్కడైనా నేను దేవుడను అని చెప్పాడా?
ఆయన చెప్పిన మాట చూపించండి అన్నాడు. ఆయన ఎక్కడని చెప్పాడంటారా? యేసు ప్రభువారు ఎక్కడైనా ఈ 4 సువార్తల్లో నేను దేవుడను అని చెప్పాడా, లేక నేను దేవుని కుమారుని అని చెప్పాడా? ఆయన ఎక్కడైనా నేను దేవుని కుమారుని అని చెప్పాడు, కానీ నేను దేవుడును అని చెప్పలేదు ఆయన. ఒక్కొక్కసారి ఆయన శిష్యులు ఇలాగ అడిగారు, అయ్యా నీ తండ్రిని మాకు కనుపరచు అన్నారు, మాకు చూపించు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను చూసినవాడే నా తండ్రిని చూసినవాడు అన్నాడంతే. నన్ను ఎవరు చూస్తారో నా తండ్రి నాలో ఉన్నాడు అంటే నన్ను చూసినవాడే నా తండ్రిని చూశాడు అలాగన్నాడే తప్ప నేనే ఆయనను అని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఎక్కడుందండి బైబిల్లో అని అన్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి హేతువాదులు అన్నమాట. ఆయన దేవుని ఎరగనివాడు. ఈరోజు మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఇలాగే వాదిస్తున్నారు. యేసు ప్రభు దేవుడని ఎక్కడైనా అని చెప్పాడా? ఆయన లేదు కదా. ఆయన చెప్పలేనప్పుడు మీరెందుకు చెప్పుకుంటున్నారు ఆయన దేవుడని? ఇది వాళ్ళ వాదన. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ కూడా తన్ను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తన తండ్రినే చూపించాడు. ఎక్కడైనా సరే తన తండ్రి తండ్రి తండ్రి. అదే ఈరోజు మనకి నేర్పించాలనుకున్నది ఏంటంటే, మనం ఎక్కడా కూడా కనపడకూడదు. నా దేవుడు నా యేసు ప్రభువారే కనపడాలి, నేను కనపడకూడదు. నేను ఏది చేసినా నా దేవుడు కనపడలేక తప్ప నేను కనపడకూడదు అని మనం అనుకుంటే అది దైవనీతి. కానీ ఈరోజు లోకంలో ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు కాకుండా తామే కనపడాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదేదో గొప్పవి చేసి మేము ఇంత గొప్పవారము అని లోకానికి చూపించాలని. నీ క్రియల వల్ల నీ పనుల వల్ల నువ్వు గొప్పవాడువు కాదు. అర్థమైందా? గొప్పవాడు ఎవడైనా సరే దాన్ని దాచబడి ఉంటాడు. అందుకే కదా యేసు ప్రభువు చెప్పాడు, మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే వాడందరికంటే తను తగ్గించుకోవాలి, ఒక దాసుడైపోవాలి. ఎంత నువ్వు దాసుడు అవుతావో అంత గొప్పవాడు అవుతావు. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా నీతి ఏంటో తెలుసా? నీ నీతి లాంటిది కాదు. నువ్వేదైనా చేస్తే నువ్వు కనపరుచుకొని నేను చేశాను నువ్వు చెప్తావేమో, కానీ నా నీతి ఏంటో తెలుసా? నేను ఏం చేసినా నేను కాదు చేసింది, నా తండ్రి చేశాడు అని చూపిస్తాను. అందుకనే యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటే నేను రాలేదు, కానీ నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకే నేను భూమి మీదకి వచ్చాను. నా తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చాలి, అదే నా నీతి. ఈరోజు నువ్వు నేను కూడా దైవ నీతిని కలిగి ఉన్నాము అంటే మన నీతి ఏంటో తెలుసా? మన దేవుణ్ణి, మన తండ్రిని మనం చూపించేవారు కాదు, మనం కనిపించకూడదు. అర్థమైందా? ఇది కాదు నీతి అనేది. మనం మరుగయ్యి మనం యేసు ప్రభువారిని చూపించడమే అది దైవ నీతి. అందుకనే ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఈ నీతిని మనం కలిగి ఉండాలని. స్వనీతి కాదు, మానవ నీతి కాదు, క్రియల ద్వారా నీతిమంతులం కాదు, నమ్మడం వల్ల నీతిమంతులం కాము. యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగడం వల్ల నీతిమంతులు. ఎప్పుడైతే యేసు ప్రభు అనే రక్తం చేత కడగబడతామో మన పాత జీవితం అంతా పోయి ఒక క్రొత్త జీవితంలోకి వస్తామండి. ఇదే యేసు ప్రభు అనే రక్తం మనల్ని ఏం చేసిందంటే ఒక పవిత్రుడిగా చేసిందనమాట. యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులుగా చేసింది. ఇలా పవిత్రులుగా అవ్వడం వల్ల మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం అనమాట. నిర్దోషులుగా చేయబడ్డాం అంటే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అది దైవనీతి. అందుకనే ఈ దైవనీతి అనేది మనలో ఏమాత్రము కూడా లోక సంబంధమైన పాప నీతిని చూపించేది కాదు. ఇంకొక మాట మీరు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనమండి. 10:35. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చూసారా, నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించేవాడట. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును.
కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు రక్షించబడిన మనందరము కూడా ఆయన రక్తం చేత కడగబడిన వారమని చెప్పబడుతున్న మనము, ఇది రక్షించబడిన వారికి ఉండే మొదటి లక్షణం. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన స్వనీతిని ఆధారం చేసుకోము, దైవనీతిని ఆధారం చేసుకుంటాం. ప్రభువా, నేను నీ నీతిని కనపరిచే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు, నేను నిన్ను కనపరచాలి. అందుకని అంటాడు, నీతి అనగా ఆయనే మన నీతి. ఆ నీతికి ఆయన మాత్రమే అర్హుడు, ఇంకెవ్వరూ అర్హుడు కాదు. ఎందుకంటే ఆయనే మన నీతి. నువ్వు నీతిగా ఉన్నావు అంటే ఆయన బట్టి నీతిగా ఉన్నావు అంతే. నిన్ను బట్టి నువ్వు నీతిగా లేవు, ఆయన బట్టి నీతిగా ఉన్నావు. అందుకనే మనం ఎప్పుడు కూడా అతిశయించం. ఆయనే మన నీతి అయినప్పుడు ఇక నేనెందుకు అతిశయించాలి? నా నీతి ఏముంది? నా నీతిని నేను బట్టి నేను ఎందుకు అతిశయిస్తాను? నా నీతి నీతే కాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే దైవ నీతిని చూపించాలనుకున్నాడు ఆయన. దేవుని యొక్క బిడ్డలుగా నిజంగా మనం నీతిమంతులుగా చేయబడ్డామా? నీతిమంతులం అయి ఉంటే మన నీతిని ఆధారం చేసుకో, మనం చేసే క్రియలను ఇప్పుడు ఆధారం చేసుకో. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 64వ అధ్యాయం చెప్తారు, మీ నీతి క్రియలన్నీ మురుకు గుడ్డల వలె ఉన్నాయి దేవుని దృష్టిలో అంటాడు. మన నీతి క్రియలను బట్టి మనం నీతిమంతులం కాలేము. మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డలు లాంటివి. ఆ నీతిని బట్టి మనం పరలోకం చేరం. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా చూపిస్తాను. ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలోనే ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. నేను చూపిస్తాను. 10వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయిచుండువాడు. సరే, ఇతడట చాలా మంచివాడట. ఇతని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే చాలా మంచివాడు. ఇతడు బహుధర్మము చేసేవాడట, బహుధర్మము చేసేవాడు. సరే, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 4వ వచనమండి. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా, అతడు ఎన్ని ధర్మకార్యాలు చేసేవాడో. తన దగ్గరికి ఎవరొచ్చి అడిగినా సహాయము లేదని ఎవరిని ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. అంత మంచి వ్యక్తి ఆయన, అంత మంచి వ్యక్తి. అలాంటి వాడు నీతిమంతుడయ్యాడా అంటే కాదు. అందుకనే దేవుడు అన్నాడు, కొర్నేలి, నీ ఇంటికి రక్షణ కలగాలి అంటే, నీ ఇంటికి నా నీతి రావాలి అనుకుంటే ఆ యొప్పేక మనుషులు పంపి చర్మకారుడైన సీమోని ఎంట పేతురును మారు పేరుగల సీమోను ఉన్నాడు, అతన్ని పిలిపించు. అతడు వస్తాడు, అతడు నీకొచ్చి నా రక్షణ మార్గాన్ని నీకు బోధిస్తాడు. అప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది. అంతే. నీ ధర్మకార్యాల వల్ల, నీ ప్రార్థనల వల్ల, నీ భక్తి మార్గముల వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. మనం ఇదే కదా అనుకుంటాం. మనం చేసే వాటి వల్ల నీతిమంతులు అయిపోవాలనుకుంటాం. ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. ఇది మన నీతి, మన స్వనీతి. అందుకని అంటాం, నేను ఎంత చేశాను, నేను అంత చేశాను, నేను ఎంత ఇచ్చాను. ఇవన్నీ మనం ఎందుకు చెప్తాం తెలుసా? మనం కనపరుచుకోవడానికి. మనం ఎప్పుడైతే మరుగైపోతామో అప్పుడే దైవనీతి. అందుకని అంటారు, దేవుని బిడ్డలు ఎక్కడ కూడా తమ చేసింది ఎక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ చెప్పరు. అది వాళ్ళకి దేవుడికి తప్ప ఇక రెండో కంటికి అస్సలు తేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మాత్రమే వారు చూపించాలనుకునేవారు. దేవుని మాత్రమే చూపించాలి. తన్ను తాను ఎక్కడ కూడా చూపించుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అందుకనే ఇదేంటి నిజమైన దైవనీతి అనేది. మన క్రియల ద్వారా మనం నీతిమంతులం కాదు, నమ్మడం వల్ల నీతిమంతులం కాదు, యేసు ప్రభువు అనే రక్తము చేత కడగబడ్డం వల్ల నీతిమంతులం అయ్యాం. అందుకనే మన నీతి ఆయనైనప్పుడు మనం దేన్ని బట్టి అతిశయిస్తాం?
దేన్ని బట్టి మనకు అహంకారం, దేన్ని బట్టి మనకు గర్వం? ఏది పనికిరాదు. దేవుడు అంటాడు ఇవన్నీ అంటే నువ్వు చేసిన నీతి క్రియలన్నీ కూడా నీ దృష్టిలో గొప్పవేమో కానీ నా దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. నీ స్వనీతితో నువ్వు చేసేవి ఇవన్నీ. నా నీతిని అనుసరించి నువ్వు చేయలేదు కదా. ఒకవేళ నా నీతిని నువ్వు అనుసరించి చేస్తుంటే నువ్వెక్కడా కనపడడానికి ఇష్టపడవు. యేసుప్రభువారు ఎన్ని చేసినా ఆయన ఏం చెప్పేవాడో తెలుసా? ఒక్క మాట మీద చూపిస్తాను, ఎక్కువ చూపించను, ఒక్క మాట మాత్రమే చూపిస్తాను. మార్కు సువార్త. యేసుప్రభువారు ఆయన ఏది చేసినా ఆయన ఏం చెప్పేవాడో తెలుసా? ఖచ్చితంగా ఆయన ఇలాగూ చెప్పేవాడు. ఎంతగా చెప్పేవాడో మీకు చూపిస్తాను. యేసుప్రభువారు ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు ఆయన ఏం చెప్పేవాడంటే, నన్ను గురించి నువ్వెక్కడ కూడా చెప్పొద్దు, నేను ఇది చేశానని నన్ను గురించి మీరు ఎక్కడా చెప్పొద్దు అని యేసుప్రభువారు ఖచ్చితంగా ఖండితముగా ఆజ్ఞాపించేవాడు అనమాట. మీరు ఎక్కడ కూడా నేను ఇది చేశాను అనే మాట మీతో చెప్పొద్దు అని యేసు వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడట. సరే మీరు చూపిస్తాను ఆ మాటను. 7వ అధ్యాయము 36. చూడండి ఒకసారి మాట్లాడండి. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. సరే, ఇంకా అంటే ఈ అధ్యాయాల్లో ఎక్కడండి? 8:30 అండి. చదవండి. అప్పుడు తన గురించిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా. ఇలాగ మీరు మార్కు సువార్త చదువుతుండే ఆయన చెప్పేవాడు, నేను చేశానని మీరు ఎవరికి చెప్పొద్దు, నేను చేశానని మీరు ఎవరికి చెప్పొద్దు. ఎందుకు అలా చెప్పాడు? నేనెవరిని? నేను ఏది చేసినా నా తండ్రిని బట్టి చేశానే తప్ప నన్ను బట్టి కాదు. అది ఆయన నీతి. అర్థమైందా? తన నీతి ఏంటో తెలుసా? తన్ను తాను ఇప్పుడు కూడా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయదు. తన్ను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయడు. తన దేవుణ్ణి మాత్రమే కనపరుస్తాడు. దేవుణ్ణి మాత్రమే కనపరుస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ తెల్లని నార ఏం చూపిస్తుందంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఏంటి అంటే ఆయన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో ఆ నీతిని బట్టి ఈ లోకంలో మనం చేయగలుగుతున్నాం. అందుకని అంటాను, మనం ఏదైనా ఒక మంచి పని చేశాము అంటే అది మనం చేసింది కాదు, మనలో ఉన్న దేవుడు అది చేయించాడంతే. అందుకని అంటాడు, నేనెవరిని చేయడానికి, నేనెవరిని ఇవ్వడానికి, నేనెవరికి అది అలాగా నేను మాట్లాడడానికి నేను కాదు, అది దేవుడే. అది దేవుడే చేయించాడు, అది దేవుడే ఇచ్చాడు, నేను కాదు. అది సరే. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా చెప్తారు, నేనెవరిని చేయడానికి. అందుకని అంటాడు, ఇంతగా సహాయం చేయడానికి నేను కాదు, నా దేవుడు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు తన్ను ఎక్కడా చూపించుకోరు. అది దైవనీతి. దేవుని యొక్క నీతి అనేది ఏంటంటే తన మరుగవుతూ ఉంటారు, దేవుణ్ణి చూపిస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసినా ఇది మా వల్ల జరగలేదండి, ఆ దేవుడి వల్ల మాత్రమే జరిగింది అని అంటారు కదా. పొందేవాడిలోనే ఏమీ లేదు, ప్రయాసపడేవానిలోనే ఏమీ లేదు, కానీ ఆ కరుణించే దేవుడు, ఆ దేవుడు కరుణించాడు కాబట్టి జరిగిందంతే. ఆయన కరుణించాడు కాబట్టి జరిగింది. మా వల్ల ఏమీ జరగలేదు. అందుకనే ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఇది దైవనీతి. మనం మరుగై దేవుణ్ణి చూపించడం,
మనం ఎన్ని మంచి పనులు చేసినా అది నేను చేయలేదండి, నా ద్వారా దేవుడు చేయించాడంతే. నా ద్వారా దేవుడు చేయించాడు, నేను కాదు చేసింది, నాలో ఉన్న దేవుడే, నాలో ఉన్న దేవుడే. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. ఆయన లేకుండా నేనేదీ కలిగి ఉండలేదు. ఆయనే, అన్నిటికీ ఆయనే, నేను కాదు, నేను కాదు. నేనంతటి వాడును, నేనేం చేయగలుగుతాను, నా వల్ల ఏం సాధ్యమవుతుంది, నా వల్ల ఏమీ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా జరిగింది అంటే అది దేవుడి వల్ల జరిగింది. ఇదండి దైవ నీతి నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా చెప్పేదంటే, మేము కాదు, అది దేవుడు. తమ మరుగవుతారు, దేవుణ్ణి చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు రక్షణ పొందినవారు, వీరు యేసుప్రభుని యొక్క రక్తం చేత కడగబడిన వారు. కాబట్టి వీళ్ళు యేసుప్రభువారికి కలిగిన మనసు, యేసుప్రభువారికి కలిగిన స్వభావము వీళ్ళు కలిగి ఉంటారు. యేసుప్రభువారికి ఉన్న స్వభావం ఎలాంటిది అంటే, తన్ను తాను ఎక్కడ కూడా కనపరుచుకోలేదు, తన తండ్రిని మాత్రమే చూపించాడు. ఇప్పుడు నీవు నేను కూడా అలాంటి స్వభావంలోకి వచ్చాము అంటే మన తండ్రిని, ఇప్పుడు యేసుప్రభువారిని మనం చూపిస్తాం. నేను కాదండి, నా వల్ల ఏమీ జరగలేదు, కానీ ఆ దేవుడు చేశాడు అదంతా. నేనే పట్టు నేను చేయడానికి, నేనెంతటి వాడు నా పని చేయడానికి లేదు. అది కాబట్టి ఈ రాత్రి మనం దేవుని యొక్క ప్రజలుగా ముగించే ముందుగా, నాలుగవదిగా ఈ తెల్లని సన్నపు నారను తీసుకోమన్నాడు. ఇది పరిశుద్ధుల యొక్క నీతి. అంటే మన స్వనీతిని కాదు, మనం దైవనీతిని కలిగి ఉండాలి. దైవనీతి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నా వల్ల, నేను అనేది ఎక్కడ కూడా చెప్పం. ఒకవేళ నా వల్ల ఏది జరిగినా అది దేవుడు చేసాడే తప్ప నేను కాదు. ఇది దేవుని బిడ్డలు. అందుకని అంటారు, దేవుని బిడ్డలు అనేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారే తప్ప తమ ఇష్టాన్ని నెరవేర్చుకోరు. దేవుని ఇష్టం నెరవేర్చబడిందంటే వాళ్ళ ఇష్టం నెరవేరబడినట్టే. ఇంకెంతకంటే నాకు ఏం కావాలి తండ్రి, ఇది నా ద్వారా ఇది జయించేవు అంటే దానికి నీకు మహిమ కలిగితే ఇంకంతకంటే నాకు సంతోషం ఏంటి? నీ చిత్తం చేయడమే నాకు సంతోషం, నీ ఇష్టం చేయడమే నాకు సంతోషం. కాబట్టి నా వల్ల ఏదైనా జరిగింది అంటే అది నీ వల్ల మాత్రమే జరిగిందే తప్ప నా వల్ల కాదు. నేను మనిషిని, నా స్వనీతి, నా స్వబుద్ధి, దీనివల్ల నేను నీతిమంతుని కాలేదు, ఇవన్నీ నీ వల్ల కలిగింది. అందుకనే మన జీవితం ఎప్పుడు కూడా ఇటువంటి పరిశుద్ధతలో ఉండాలి అనుకుంటే మనల్ని మనం ఎప్పుడు కూడా మరుగు చేసుకొని తగ్గించుకోవడానికి ప్రయత్నించి, మనలో ఎటువంటి అతిశయం కానీ, గర్వము కానీ, ఉప్పొంగడం కానీ ఇలాంటివి మనలోనికి రాకూడదు. ఇవి వచ్చాయి అంటే మన నాశనానికి తీసుకుని వెళ్తాయి. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడూ కూడా నేను కాదు నా దేవుడు, నేను కాదు నా దేవుడు. ఎప్పుడైతే నేను కాదు నా దేవుడని చూపిస్తామో ఇది నిజముగా దేవుని యొక్క నీతి. అదే యేసుప్రభువారు చూపించాడు మనకి. అర్థమైందా? ఇలాంటి నీతిని కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా నిమ్మలముగా ఉంటాం, నిబ్బరముగా ఉంటాం. ఈ లోకములో ఉన్నంతకాలము దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవనీతిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య మీరు నివసించడం కొరకే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నప్పుడు వారి దగ్గర నుంచి మీరు అడిగిన వస్తువులు, సామాగ్రిని మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. నాలుగవదిగా ఈ తెరల్లో సన్నపు తెల్లని నారను వారి దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నారు. ప్రభువా, ఈ సన్నపు తెల్లని నార పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను చూపిస్తుంది. పరిశుద్ధులైన వారు ఏది నీతి క్రియ చేసినా వారు తాము చేసింది కాదు, కానీ
తమలో ఉన్న దేవుని ద్వారా వారు చేశారని, తమను తాముగా ఎప్పుడూ మరుగు చేసుకుంటారని జ్ఞాపకం చేశారు. ఎందుకంటే మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీరెప్పుడూ కూడా కనపరుచుకోలేదు. మీరు ఏది చేసినా ఇది నేను చేశానని మీరు ఎవరితోని కూడా చెప్పొద్దు. ఎందుకంటే అది నా తండ్రి చేసిన కార్యమే తప్ప నేను చేసింది కాదు అని మీరెప్పుడూ కూడా మీ తండ్రిని చూపించారు. అలాగే అపోస్తులైన వారు పేతురు, యోహానులు కూడా ఆ శృంగారమున దేవాలయం దగ్గర ఆ భిక్షమెత్తుకుని వాళ్ళు లేపినప్పుడు మీరెందుకు మా తట్టు తీరు చూచున్నారు? మేము వీడికి నడవడానికి శక్తి ఇచ్చిన వారు మేము కాదు, ఆ యేసు యొక్క నామములోనే వీనికి శక్తి కలిగిందని వారు మిమ్మల్ని చూపించారే తప్ప తమ్మును తామెక్కడా కనపరుచుకోలేదు. దావీదు కూడా అంత గొప్ప మందిరానికి కావలసిన సామాగ్రిని సిద్ధపరిచినప్పుడు కూడా నేను ఇవ్వడానికి నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు అని. ఒకవేళ ఏదైనా చేశాము అంటే నీవు మాకు ఏదైతే ఇచ్చావో అది దాంట్లో నుంచే మీకు తీసుకొచ్చి ఇచ్చామే తప్ప నాది అనేది ఏమీ లేదు అని ఎంత స్పష్టంగా మా కొరకు రాయించారు. అలాగే తండ్రి, రక్షించబడిన మేము కూడా ఎప్పుడూ కూడా నేను అనేది కానీ ఈ లోకములో కనపరుచుకోవడానికి, అతిశయించడానికి, ఉప్పొంగడానికి, గర్వించడానికి మాలో ఏదీ లేకున్నట్లుగా ప్రభా నీ నీతిని కలిగి జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఒకవేళ మన వల్ల ఏదైనా జరిగితే అది నీ వల్ల జరిగిందే తప్ప అది మా వల్ల జరగలేదు అని ఎప్పుడు మమ్మల్ని మేముగా మరుగు చేసుకొని తగ్గించుకొని నీ రాజ్యములో మేము ప్రవేశించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని దీవించండి. వారి ఆర్థిక పరిస్థితులు కూడా చక్కపరిచి నీ కొరకు జీవించుట్లో వారిని ఇంకనూ బలమైన సాక్షులుగా సిద్ధపరచండి. అలాగే తండ్రి, మరొకసారి తిరిగి నీ ప్రజలు వెళ్తున్నారు, క్షేమకరంగా వారి ఇల్లు చేరేంత వరకు వారి చుట్టూ మీ కాపుదల, మీ భద్రతను అనుగ్రహించండి. అంతేకాదు ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు సువర్ణరావు గారిని కనికరించండి. కొంత ఆయాసంతో బాధపడుతున్నారు. మీ దాసును ముట్టండి. ఆ యొక్క మరి తండ్రి ఆయాసం నుంచి విడుదల దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. అలాగే మీ దాసురాలు సొలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, అలాగే ప్రభా సియోను కుమారిని, సత్యదేవుని కనికరించండి. వీరిని ముట్టండి, స్వస్థపరచండి. సోదరుడు విక్టర్ పాల్ బ్రదర్ని కనికరించండి. రేపు దినం హైదరాబాద్ ట్రీట్మెంట్ కొరకే బయలుదేరి వెళ్తున్నారు. క్షేమంగా అక్కడ చేరి ప్రభా మీ దాసుడు అక్కడ ట్రీట్మెంట్ పొంది సంపూర్ణమైన ఆరోగ్యంతో, స్వస్థతతో మళ్ళీ తిరిగి వచ్చేట్లో సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. ఇలాగూ ప్రభా మా కొరకే ప్రార్థిస్తున్న వారు, మా ప్రార్థన సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారిని కూడా మీరే కనికరించి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చమని దేవ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.